కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ మైకు యంత్రాంగం ద్వారా ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరునికి సహోదరికి వారి కుటుంబాలకు ఈ శుభ సాయంత్రం మరి లోక రక్షకుడును మనందరి పాప విమోచకుడును నిజదేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ ఆరాధన కూడికలో ఇప్పుడు దాకా మనం చక్కని పాటల ద్వారాగా, మధురమైన పాటల ద్వారాగా దేవుణ్ణి ఘనమైన నామాన్ని మహిమపరిచి ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం కొద్దిసేపు దేవుని మాటలు వినటానికి సిద్ధపడదాం. దేవుని మాటలు మన జీవితాలకు ఎంతో అవసరం. ఈ మాటలు వినే అదృష్టము, ధన్యత, భాగ్యం భూమి మీద ఎంతో తక్కువ మందికి మాత్రమే దొరుకుతుంది. అటువంటి భాగ్యం, ధన్యత మనకందరికీ దొరికినందుకు నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, లేకపోతే బయట ఎక్కడైనా ఉండి వినవచ్చు. వారందరూ అదృష్టవంతులే, ధన్యులే. నిజంగా దేవుని మాటలు చెవుల ద్వారా వినటం ఎంతో ఆశీర్వాదకరం. మరి మనకందరికీ తెలుసు, ఈరోజు 31వ తారీఖు 12వ నెల 2023 సంవత్సరం. అంటే 2023 సంవత్సరం చివరి దినం అన్నమాట ఇది. రేపటి నుంచి 2024 సంవత్సరం మొదటి దినం ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరం అంతా దేవుని దయ వలన, కృప వలన, కనికరం వలన మనం అందరం ఆయుష్ ఆరోగ్యం కలిగి మరి జీవించి ఉన్నాం. నిజంగా అదే చాలా గొప్ప భాగ్యం. భూమి మీద బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. మనం నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కేవలం దేవుని కృప మాత్రమే. ఎంత ఆరోగ్యం ఉన్నా మనం బ్రతికి ఉండటం మన చేతుల్లో లేదు. ఒక మనిషి బ్రతికి ఉండాలన్నా, చనిపోవాలన్నా, పుట్టుక చావు అనేది సృష్టికర్త అయిన దేవుని చేతుల్లో ఉన్నటువంటి విషయాలన్నమాట. ఏది ఏమైనా దేవుని కృప వల్ల ఈ 2023 సంవత్సరం అంతా మనం మన పిల్ల పాపలతో, కుటుంబాలతో చల్లగా దేవుని దీవెనలు పొందుతూ మనం అందరం హ్యాపీగా, సంతోషంగా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం అంతా మనం భూమి మీద గడిపాము. అంటే మన జీవిత కాలంలో ఒక సంవత్సరం గడిచిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకొక సంవత్సరం గడిచిపోద్ది, ఆ తర్వాత ఇయర్ ఇంకొక సంవత్సరం గడిచిపోద్ది. ఇలాగా మనకున్న వయసు పెరుగుతూ ఉందని అంటే అర్థం ఏంటంటే మన ఆయుష్ కూడా ఒక్కొక్క సంవత్సరం తరిగిపోతుంది అని అర్థం. ఒకవేళ దేవుడు 70 సంవత్సరాల ఆయుష్ను నాకు అనుగ్రహించి ఉంటే అందులో ఒక సంవత్సరం గడిచిపోయింది అని అర్థం. ఒకవేళ 100 సంవత్సరాల ఆయుష్ ఎవరికైనా దేవుడు ఇచ్చి ఉంటే అందులో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది అని అర్థం. అంటే మన మరణం సమీపిస్తుంది. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్ తరిగిపోతుంది. ఈ భూమిని అనుభవిస్తున్నాం మనం. భూమి మీద సుఖ సంతోషాలతో ఎన్నో అనుభవిస్తున్నాం కదా. ఈ భూమిని విడిచిపెట్టి శాశ్వతంగా మనం వెళ్ళిపోయే సమయం సమీపిస్తుంది అని కూడా అర్థం వస్తుంది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం కరిగిపోతూ, తరిగిపోతూ, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కొద్ది కాలం మాత్రమే మన ఆయుష్ భూమి మీద మిగిలి ఉంది. అయితే వెనక్కి తిరిగి ఏం సాధించాం మనం అని ఆలోచిస్తే సాధించింది ఏమీ లేదు. ఈ భూమి మీద సుఖపడ్డారు కొంతమంది, కష్టపడ్డారు కొంతమంది, బాధలు అనుభవించారు కొంతమంది, శ్రమలు అనుభవించారు కొంతమంది. ఎన్నో శ్రమల గుండా, అవమానముల గుండా, శోధనల గుండా, ఇరుకుల గుండా, అప్పుల బాధల గుండా మన జీవితం గడిచిపోయింది. సాధించింది ఏంటబ్బా, ఇన్ని సంవత్సరాలు నేను ఒక 40 సంవత్సరాలు జీవించాను ఇప్పటి వరకు, లేదా 50 సంవత్సరాల ఆయుష్ ఉంది నాకు, నేను ఏం సాధించాను భూమి మీద అని వెనక్కి తిరిగి చూస్తే మనం సాధించింది ఏమీ లేదు.
మనం అనుకున్న బంధాలు బంధుత్వాలు అన్నీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. మనుషులు భూమి మీద ఎంతో స్వార్థపరులుగా బ్రతుకుతున్నారు. ఎవరి కుటుంబం వారిది, ఎవరి బిడ్డల గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అన్నదమ్ముల బంధం వ్యర్థమే, అమ్మ నాన్నల బంధం కూడా వ్యర్థమైపోయింది. చాలా సందర్భాల్లో అన్నదమ్ముల బంధం కూడా ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి కుటుంబాలు వాళ్ళవే. మహా అంటే అప్పుడప్పుడు పండగల్లో కలిసి హాయ్ బాయ్ చెప్పుకుంటారు, అంతవరకే. అయితే తరం వెంబడి తరం గతించిపోతుంది. ఈ భూమి మీద అన్ని సమస్తం జరిగిపోతూ ఉన్నాయి. మనం సాధించింది ఏముంది అని వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు ప్రియులారా. ఒక మహాభక్తుడు, జ్ఞాని, దైవ జ్ఞానం చేత నింపబడిన ఒక మహాభక్తుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మన కోసం రాయించాడు. మనం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి జాగ్రత్తగా. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఆ మహాజ్ఞాని అయిన భక్తుడు సొలొమోను భక్తుడు, ప్రసంగికుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? సూర్యుని క్రింద నరులు పడుచుండే పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమే ఉంది. మనుషులు ఎన్నో పాటలు, ఎన్నో శ్రమలు పడుతున్నారు కదా, దేనికోసమో ప్రయాసపడుతున్నారు కదా, ఎక్కడెక్కడికో పరుగులెడుతున్నారు కదా, ఏవేవో వ్యాపారాలు బిజినెస్లు చేస్తున్నారు కదా, దాని అంతటి వలన వాళ్ళకు కలుగుచున్న మేలేంటి? మీరు కూడా ఆలోచించండి జాగ్రత్తగా. మీరు ఇంత కష్టపడి, ఇంత చెమటోడ్చి, ఇంత శ్రమపడి, ఇన్ని ఉద్యోగాలు వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించడం వల్ల మీకు కలిగిన మేలేంటి, ఉపయోగం ఏంటి? మీరు చెప్పండి సమాధానం. మీకు కలిగిన మేలేంటి? ఏం లేదు. నువ్వు ఎంత సంపాదించినా మహా అయితే మంచి బట్టలు వేసుకొని ఆనందపడి ఉంటావు, మంచి భోజనం చేసి ఆనందపడి ఉంటావు, మంచి ఏసీ రూమ్లో గడిపి ఆనందపడి ఉంటావు, అంతకుమించి ఏం లేదు. నీవు పడిన పాటు వలన నీకు వచ్చిన మేలేంటి అడుగుతున్నాడు ఆయన. 4వ వచనంలో, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. తరం వెంబడి తరం గతించిపోతుందంట, భూమి మాత్రం ఎల్లప్పుడూ అలాగే నిలిచి ఉంది. తరం వెంబడి తరం గతించిపోతుంది. మన ముందు తరాల్లో చాలామంది గతించిపోయారు. మన తాత ముత్తాతలు వాళ్ళ తరం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తరంలో మనం బ్రతుకుతున్నాం, తర్వాత తరంలో మనం ఉండం, మన పిల్లలు ఉంటారు. దాని తర్వాత తరంలో వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. తరం వెంబడి తరం వెళ్ళిపోతున్నారు. మనుషులు పుడుతున్నారు, ఎదుగుతున్నారు, పెరుగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, ఈ భూమిని విడిచిపెట్టి మరణం అనే పేరు మీద వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంకొక కొత్త తరం వస్తుంది, వాళ్ళు కూడా కొంతకాలం బ్రతికి మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇట్లా తరం వెంబడి తరం మనుషులు వస్తున్నారు, పుడుతున్నారు, బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మన చుట్టూ ఉన్న ఈ ఆకాశం, ఈ భూమి, ఈ నీళ్ళు, ఇవి మాత్రం ఎప్పుడు అలాగే ఉన్నాయి. ఈ చెట్లు, చేమ, ఇదంతా అలాగే ఉంది. సూర్యుడు అలాగే ఉన్నాడు, ఆకాశం అలాగే ఉంది, భూమి అలాగే ఉంది, సముద్రాలు అలాగే ఉన్నాయి. కానీ వచ్చిన మనిషి మాత్రం మరణం అనే పేరు మీద వెళ్ళిపోతున్నాడు. బాగా ఆలోచించండి ప్రియులారా. తరం వెంబడి తరం గతించిపోతున్నాయి, కానీ భూమి మాత్రం ఎల్లప్పుడూ నిలుచును. 5వ వచనం చూడండి. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. పైన భూమి గురించి, భూమి ఎల్లప్పుడూ నిలుస్తుందని చెప్పాడు. రెండవది ఏంటంటే సూర్యుడు కూడా ఎల్లప్పుడూ ఉంటాడు. సూర్యుడంట ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, తాను ఉదయించే స్థలము మరల చేరుటకు త్వరపడు. ఎక్కడి నుంచి అయితే ఆయన ప్రారంభమయ్యాడో, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అని మనకు అనిపిస్తుంది కదా. నిజానికి భూమి తిరుగుతుంది, కానీ మన దృష్ట్యా మనం చూసినప్పుడు, మానవ కోణంలో నుంచి చూసినప్పుడు భూమి చుట్టూ సూర్యుడే తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ ఏంటంటే ఎర్త్ అన్నమాట. బై టేకింగ్ ఎర్త్ యాజ్ ఎ రెఫరెన్స్ పాయింట్, ఇట్ అపియర్స్ దట్ సన్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ది ఎర్త్. భూమి మీద నుంచి చూసినప్పుడు, భూమిని రిఫరెన్స్ పాయింట్గా చేసుకొని చూసినప్పుడు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాడు. అలా అనిపించినప్పుడు, ఉదయించినప్పుడు పొద్దున్నే మనకు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కదా,
తూర్పున ఉదయించినప్పుడు ఏ దేశం మీద, ఏ స్థలము మీద, భూమి మీద ఉన్న ఏ స్థలము మీద మొట్టమొదట సూర్యకాంతి పడుతుందో ఆ స్థలము మీద మరలా పడటానికి ప్రయత్నం చేస్తానంటే చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ స్టార్టింగ్ ఏ స్థలం మీద పడిందో మళ్ళీ అక్కడికి రావటానికి సూర్యుడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. అంటే తన మార్గంలో, తన కక్షలో సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు ఎప్పుడు కూడా. 6వ వచనం చూస్తే, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. ఇప్పుడు గాలి గురించి, పైన భూమి, తర్వాత సూర్యుడు, ఇప్పుడేమో గాలి. గాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంట? దక్షిణమునకు పోయి ఉత్తరానికి తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు. అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి, ఉత్తరం నుంచి దక్షిణానికి, మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరానికి, మళ్ళీ ఉత్తరం నుంచి దక్షిణానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భూమి అనేది ఒక గుండ్రంగా ఒక గోళం అనుకుంటే, ఒక బంతి అనుకుంటే, అందులో మనం సూర్యునికి ఎదురుగా మన ముఖం పెడితే అప్పుడు మన కుడి వైపున ఉన్న దాన్ని ఏమంటాం? మనం దక్షిణం అంటాం. ఎడమ వైపు ఉన్న దాన్ని ఏమంటాం? ఉత్తరం అంటాం. అంటే సౌత్ నార్త్ అని అంటాం ఇంగ్లీష్లో. అయితే సౌత్ నుంచి నార్త్ వైపుకి మీరు చూడండి, ఒక బంతి వేలాడదీయండి. ఆ వేలాడదీసిన బంతికి దక్షిణం నుంచి ఉత్తరం వైపు, అంటే సౌత్ నుంచి నార్త్ వైపు గాలి పైన వీస్తుంది. మళ్ళీ దాని కింద కూడా ఉంది కదా, ఆ బాల్కి పైన సర్ఫేస్ ఉంది, కింద సర్ఫేస్ ఉంది కదమ్మా. పై సర్ఫేస్ మీద సౌత్ నుంచి నార్త్కి వెళ్ళి మళ్ళీ కింద సర్ఫేస్ మీద నార్త్ నుంచి సౌత్కి వచ్చేస్తుంది. ఇలా పైన కింద ఇలా మొత్తం రౌండ్ వేస్తుంది అనమాట గాలి. ఎందుకని? పైన మనుషులు ఉంటారు, కింద మనుషులు ఉంటారు. భూమి అనేది ఒక బంతి లాంటి గోళం. భూమి చుట్టూ, భూమి మొత్తం సర్ఫేస్ మీద మనుషులు ఉంటారు కాబట్టి గాలి అందరికీ అవసరం. కాబట్టి దక్షిణం నుంచి ఉత్తరంకి వెళ్ళి పైన, మళ్ళీ కిందకేమో ఉత్తరం నుంచి దక్షిణం వైపు వచ్చి ఇలా మొత్తం రౌండ్ తిరుగుతూ ఉంటుందన్నమాట. గాలి తిరగటానికి దేవుడు డెన్సిటీ డిఫరెన్స్ పెట్టాడనమాట. సాంద్రత, డెన్సిటీ అంటే డెన్సిటీ డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఒక చోట తక్కువ డెన్సిటీ ఎయిర్, ఇంకో చోట ఎక్కువ డెన్సిటీ ఎయిర్ ఉన్నప్పుడు ఎక్కువ డెన్సిటీ ఉన్న ఎయిర్ నుంచి తక్కువ డెన్సిటీ ఉన్న ఎయిర్ వైపుకి గాలి వీస్తుంది. లేదా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి గాలి వీస్తుంది. దాన్ని మనం ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్ అంటాం. ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్ అంటే, సీ బ్రీజ్ అంటే సీ మీద నుంచి ల్యాండ్ మీదకి గాలి విసరటం. మనం పగలు చూసామనుకోండి, భూమి మీద మొత్తం ఆలోచిస్తే ఒకటి ల్యాండ్, ఇంకోటి వాటర్, సముద్రాలు, నదులు, అవన్నీ కలిసి ఈ రెండు భాగాలే ఉంటాయి. ఆరిన నేల, ఇంకోటి నీళ్లు ఉన్న నేల. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పగలంతా ఎక్కువ వేడి భూమి, ల్యాండ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ల్యాండ్ ఎక్కువ హీట్ ఎక్కుద్ది వాటర్ కంటే. కాబట్టి ల్యాండ్ ఎక్కువ హీట్ ఎక్కినప్పుడు ల్యాండ్కి పైన ఉన్న ఎయిర్ ఉంది కదా, అది బాగా హాట్గా ఉంటుంది. సీ మీద ఉన్న వాటర్ కొంచెం కోల్డ్గా ఉంటుంది దీంతో కంపేర్ చేసినప్పుడు. ల్యాండ్ మీద ఉన్న ఎయిర్ హాట్గా ఉంటుంది పగటిపూట, సీ మీద ఉన్న ఎయిర్ ఏమో కోల్డ్గా ఉంటుంది దీంతో పోలిస్తే. అప్పుడు హాట్ ఎయిర్కి డెన్సిటీ తక్కువ ఉంటుంది, కోల్డ్ ఎయిర్కి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే సీ మీద ఉన్న ఎయిర్కి డెన్సిటీ ఎక్కువ, ల్యాండ్ మీద ఉన్న ఎయిర్కి డెన్సిటీ తక్కువ. కాబట్టి ఇప్పుడు సీ మీద ఉన్న ఎయిర్ అంతా స్పీడ్గా ల్యాండ్ మీదకి వేస్తుంది. దాన్నే మనం సీ బ్రీజ్ అంటాం. అక్కడ ప్రెజర్ ఎక్కువ, ఇక్కడ ప్రెజర్ తక్కువ, అక్కడ డెన్సిటీ ఎక్కువ, ఇక్కడ డెన్సిటీ తక్కువ. కాబట్టి గాలి అటు నుంచి ఇటు వస్తుంది. అంటే సముద్రం మీద ఉన్న గాలి ల్యాండ్ వైపు వీస్తుంది, దాన్ని సీ బ్రీజ్ అంటారు. రాత్రిపూట ఏమైందంటే ఏది ఎక్కువ వేడెక్కిందో, ఏది ఎక్కువ హాట్గా ఉందో అది తొందరగా కూల్ అవుద్ది. పగటిపూట ఎర్త్, భూమి, ల్యాండ్ ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి సాయంకాల సమయంలో అది ఎక్కువ ఫాస్ట్గా చల్లబడిద్ది. అంటే ల్యాండ్ మీద ఉన్న ఎయిర్కి ఏమో చల్లగా ఉంటుంది, సీ మీద ఉన్న ఎయిర్ ఏమో కొంచెం వేడిగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ డెన్సిటీ తగ్గింది, ఇక్కడ డెన్సిటీ పెరిగింది, అక్కడ ప్రెజర్ తగ్గింది, ఇక్కడ ప్రెజర్ పెరిగింది. ఇప్పుడు ల్యాండ్ మీద ఉన్న గాలి ఎటువైపు వెళ్ళిద్ది? సీ వైపు వెళ్ళిద్ది. దీన్నే ల్యాండ్ బ్రీజ్ అంటారు. ఇలాగా సీ బ్రీజు, ల్యాండ్ బ్రీజు అంటే డెన్సిటీ డిఫరెన్సెస్ దేవుడే ఏర్పాటు చేసి, ఆ సిస్టమ్ని దేవుడే ఏర్పాటు చేసి, ప్రెషర్ డిఫరెన్స్ ఉండేటట్టుగా చేసి, ఇటుపక్క ఉన్న గాలి అటు, అటుపక్క ఉన్న గాలి ఇటు
వీచే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒక నియమము. ఇలా గాలి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వీస్తూ మనుషులందరిని బ్రతికిస్తూ ఉంది. ఇది దేవుడు సృష్టి చేసినప్పుడు ఈ నియమాన్ని పెట్టాడు కాబట్టి ఈ సృష్టి ఉన్నంత కాలం ఈ నియమం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, ఉదయించడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. గాలి కూడా వీస్తూ ఉండటం, ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. దాని తర్వాత 7వ వచనంలో చూస్తే, నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. ఇప్పుడు నీళ్ళు, నదుల్లో ఉన్న నీళ్లు, పైన భూమి, తర్వాత సూర్యుడు, తర్వాత గాలి, తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, నదుల్లో నీళ్లు, ఇంకోటి ఆకాశం. వీటినే మనం పంచభూతాలు అంటాం. అంటే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నది దేని గురించి అంటే పంచభూతాల గురించి. పంచభూతాలు అంటే 5 భూతములు అని. భూతములు అంటే దయ్యాలు కాదు. భూతము అంటే సృష్టించబడింది అని. యేసు ప్రభు వారి గురించి ఒక మాట ఉంది, ఆయన ఆది సంభూతుడు. సంభవము, సంభవించుట, సృష్టింపబడుట, పుట్టుట. ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు అని. భూతములు అంటే సృష్టింపబడినవి. పంచభూతములు 5 మెయిన్ ఏంటి తెలుసా? ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పు. నిప్పు అంటే సూర్యుడు, నీరు, గాలి, భూమి గురించి కూడా చెప్పాము. ఆకాశం అంటే స్పేస్ అన్నమాట, మధ్యలో ఉన్న ఆ గ్యాప్నే ఆకాశం అంటాం. ఆకాశంలో ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి. ఆకాశం అనేది ఒక పదార్థం ఏం కాదు, మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటారు. ఆకాశం, భూమి అంటే పంచభూతాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నదులంట ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయంట. ఎలా వెళ్తాయి? సముద్రంలో ఉన్న నీళ్ళంతా ఆవిరిగా మేఘాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వర్షం కురిసి మళ్ళీ ఆ వర్షపు నీళ్ళంతా మళ్ళీ పల్లంగా ఉన్న ప్రాంతం, దాన్ని మనం నది అంటాం. ఈ భూమి మీద ఎక్కడ వర్షం పడినా పల్లం ఎక్కడైతే ఉందో అక్కడికి ఆ వర్షపు నీరు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిద్ది. అదే ఈ నదుల యొక్క పుట్టుక స్థానం, ప్రారంభ స్థానం. ఎక్కడ నేల మీద ఎక్కడ వర్షం పడ్డా అవన్నీ ఒక స్థలానికి చేరుతాయి. అదే నది యొక్క పుట్టుక. అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి సముద్రంలో కలిసిపోతాయి. ఇలాగ సముద్రంలో కలిసిపోయిన నీళ్లు మళ్ళీ ఆవిరికి పైకి వెళ్ళిపోయి మేఘాల్లోంచి మళ్ళీ వర్షంగా కురిచి మళ్ళీ ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ అన్నమాట. ఇదంతా ఇక్కడ సూర్యుడేమో ఎక్కడి నుంచి బయలుదేరాడో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాడు. గాలి ఎక్కడి నుంచి బయలుదేరిందో మళ్ళీ అక్కడికి వెళ్తుంది. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాయి. అంటే ఈ ప్రాసెస్ అంతా వాటి క్రమానుసారంగా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడే వీటిని జరిగిస్తున్నాడు. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడే ఈ నియమాన్ని పెట్టాడు సృష్టిలో. ఇది ఆటోమేటిక్గా ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి అలాగే. అందుకే దేవుడు అంటున్నాడు, తరము వెంబడి తరము గతించిపోతుంది, కానీ ఈ భూమి, ఈ ఆకాశం, ఈ నీళ్లు, ఈ గాలి, ఇవి మాత్రం ఎప్పుడు నిలిచి ఉంటాయి. ఇవి ఎప్పుడు నిలిచి ఉంటాయి. కింద చెప్తున్నాడు చూడండి, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుష్యులు దాన్ని వివరింపజాలరు, చూచుట చేత కన్నులు తృప్తి పొందట్లేదు. చెప్పాం, చదువు నెక్స్ట్. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరముల్లో ఉండినదే. ఈ భూమి కింద కొత్తది ఏమీ ఉండదండి. సూర్యుడు రావటం కొత్త కాదు, వర్షం పడటం కొత్త కాదు, గాలి వీచటం కొత్త కాదు, నదులన్నీ తిరిగి నదులు వాడి స్థానానికి వెళ్ళటం కొత్త కాదు. ఈ భూమి మీద కొత్తదంటూ ఏమి ఉండదు. సూర్యుని కింద క్రొత్తది ఏది ఉండదు. అంతా ముందుండిన తరాల్లో ఉన్నదే. మన తాత ముత్తాతలు, వాళ్ళ తాతలు ఉన్నప్పుడు ఎలా వర్షం కురిసిందో ఇప్పుడు కూడా అలాగే వర్షం కురిసింది. వేరే టైప్లో ఏమైనా కురుస్తుందా? సూర్యుడు వేరే రూట్లో వేరే టైప్లో ఏమైనా వచ్చేది ఏమైనా ఉందా? ఏముండదు. అప్పుడు గాలి ఎలా వీచిందో ఇప్పుడు కూడా ఈ సూర్యుని కింద కొత్తదంటూ ఏమీ ఉండదు. ఇవన్నీ పాతవేనండి. వస్తున్న మనుషులే వీటిని అనుభవించి మళ్ళీ చావు అనే పేరు మీద వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇదంతా పాతదే. క్రొత్తదేంటి? సృష్టిలో దేవుడు ఏదైతే మొట్టమొదట సృష్టించాడో అవన్నీ అలాగే ఉంటాయి.
కొత్తది మనకు అనిపించేది ఏంటంటే మనిషి చేసుకున్న వస్తువులే కొత్తవి. ఇప్పుడు ఈరోజు సెల్ ఫోన్ ఉంది మన చేతుల్లో, మన తాత ముత్తాతలు ఉన్నప్పుడు సెల్ ఫోన్ లేదు, అంతే. ఈ మొబైల్ ఫోన్లు, టీవీలు, ఈ వెహికల్స్ ఇవన్నీ మనిషి సృష్టించుకున్నవి. కానీ ఒరిజినల్ సృష్టిలో దేవుడు చేసిన దాంట్లో కొత్తది ఏమీ లేదు. దేవుడు సృష్టించినప్పుడు ఏ ఏ వస్తువులు ఎలాగైతే ఉన్నాయో, వాటి నియమాలు ఎలాగైతే ఉన్నాయో, ఈ రోజుటికి కూడా ఆ నియమాలన్నీ అలాగే రన్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ అలాగే ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గమనించాల్సిన విషయం, నేను గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ అలాగే ఉన్నాయి, కానీ తరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది పాయింట్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకా 11వ వచనంలో చూస్తే, పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబో వారికే కలుగదు. పూర్వులు జ్ఞాపకానికి రారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, మా తాత గురించి నేను ఈ 2023 సంవత్సరంలో ఒక్కసారి కూడా అసలు ఆలోచనే రాలేదు. ఎవరి ముందు మా తాత గురించి నేను మాట్లాడిన సందర్భం ఒకటి కూడా లేదు. ఉంటుందా? మర్చిపోయాం, అంతే. చనిపోయారు, ఆ తరం వెళ్ళిపోయింది. దాని గురించి ఎవరు జ్ఞాపకానికి తెచ్చుకోరు, ఎవరు మాట్లాడరు. మహా అయితే మనం ఎవరి గురించి మాట్లాడతాం? మన తల్లిదండ్రుల గురించి మాట్లాడతాం. వాళ్ళు కూడా బ్రతికుంటే, చనిపోయారనుకో వాళ్ళని కూడా మర్చిపోతాం మనం. అసలు ఎక్కడో పాత తరం దాకా ఎందుకండి, మన సొంత అమ్మా నాన్నలే చనిపోయి ఉంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోం. ఎప్పుడో ఒకసారి ఒక 6-7 నెలలకో ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మాత్రమే, అది కూడా. ఇక తాత గురించే ఆలోచించని మనం, మన తాత యొక్క తాత గురించి, మన ముత్తాత గురించి అసలు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయంటారా? అంతేనండి మానవ జీవితం. మనం చనిపోయిన తర్వాత మన పిల్లలకు కూడా మన జ్ఞాపకాలు ఉండవు. ఒకవేళ అడపా ఏదైనా చనిపోయిన దినాలు లాంటి, పండగ లాంటివి వస్తే ఏదైనా ఒకరోజు ఒక క్షణం గుర్తుపెట్టుకుంటారేమో, కానీ వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళ పిల్లలకి మనం అసలే గుర్తుంటాం. ఇక మన గురించిన జ్ఞాపకాలు మట్టిలో, కాలంలో కలిసిపోయినట్టే. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనిషి జీవితం చాలా చిన్నది. మనం గతించిపోతూ ఉన్నాం, పుడతాం, చచ్చిపోతూ ఉంటాం, తరాలన్నీ గడిచిపోతూ ఉంటాయి. కానీ దేవుడు చేసిన ఈ సృష్టి అంతా ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. అయితే ఇది కూడా గతించిపోతుంది. దీనికి కూడా ఒక టైం ఏర్పాటు చేశాడు దేవుడు. దాన్ని కూడా ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. చూడండి, ఇప్పుడున్న ఆకాశం, భూమి, అందులో ఉన్న సమస్తం. ఆకాశం భూమి లేనప్పుడు ఇక మధ్యలో ఉన్నాయి ఏముంటాయి? ఫస్ట్ లాస్ట్ పోయితే మధ్యలో అన్నీ పోయినట్టే. సైకిల్ చక్రంలో చుట్టూ ఉన్న రిమ్ము, మధ్యలో ఉన్న హబ్బు పోయిందనుకో, మధ్యలో సువలు ఏడుంటాయి? ఇంకా టాపు బాటం పోతే మధ్యలోదంతా. ఆకాశం భూమి గతించిపోయే కాలం ఒకటి ఉంది. ఎప్పుడుంది తెలుసా? అది భక్తిహీనుల తీర్పు నాశనం జరిగే దినం ఒకటి ఉందంట. భక్తిహీనులను దేవుడు తీర్పు తీర్చే దినం ఒకటి ఉందంట. మనకు తీర్పు లేదండి, మనకు ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. ఎందుకంటే యేసయ్య రక్తం కిందకు వచ్చేసాం కాబట్టి మనకు ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. మనం అగ్నిగుండాన్ని తప్పించుకున్నాం. కానీ యేసయ్యను నమ్మకుండా, యేసయ్య రక్తం కిందకి రాకుండా, తమ పాపాల నుంచి విడుదల పొందకుండా ఇంకా పాపులుగానే బ్రతుకుతున్న జనాంగం ఏదైతే ఉందో వారికి మాత్రం తీర్పు నిలిచి ఉన్నది. దేవుడు తీర్పు తీర్చే రోజు ఒకటి ఉన్నది. భక్తిహీనుల తీర్పును, ఆ తీర్పు తర్వాత వారిని నశింపజేసే దినం ఒకటి ఉంది. ఆ దినం వచ్చేంత వరకు ఈ భూమి, ఈ ఆకాశం, ఈ పంచభూతాలన్నీ నిలిచి ఉంటాయి. అప్పుడు దాకా వీటికి టైం ఉంది, కానీ మనకు లేదు టైం. అప్పుడు దాకా మనం నిలిచి ఉండం. మనం తరం అయిపోయిందంటే వెళ్ళిపోయినట్టే, ఇంకో తరం వస్తుంది. వాటన్నిటికీ నాశనం. 10వ వచనం, అప్పుడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైన వెండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహామేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడా కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుచు. దేవుని దినపు రాకడ కోసం మనం కనిపెడతా ఉండాలంట. ఇవన్నీ గతించిపోతాయండి మనతో పాటు కాదు. వాటికి ఒక రోజు ఉంది. నీ రోజు, నీ దినం, నీ అంతం, నా అంతం ఎప్పుడో మనకు తెలియదు.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకం గతించిపోతుంది. ఈ లోకంలో మనం పాడే పాట అంతా వ్యర్థమేనండి, దీనివల్ల ఉపయోగం ఏమి లేదు. మరి ఈ భూమి మీద సూర్యుని కింద జరిగే దానివల్ల మనకు ఏ మేలు లేదు అంటున్నాడు కదా. మరి మనం ఎందుకోసం బ్రతికున్నాం? ఏం లాభం లేనప్పుడు మన జన్మ ఎందుకు? మన జన్మ ఎందుకంటే నిన్ను సృష్టించిన భగవంతుడైన దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు వారు చెప్తున్నాడు, నీ జన్మ ఎందుకో. నీ జన్మ ఎందుకోసం అనేది నిన్ను చేసిన వాడు చెప్పాలి. నీ ఇష్టానుసారంగా బ్రతకటం కోసం కాదు. ఈ లోకంలో మనం ఏది సంపాదించినా ఇవన్నీ విడిచిపెట్టి పోయేటివే. వీటి వలన ఏ లాభం ఏ మేలు మనకు కలగదు. మరి దేనికోసం వచ్చామయ్యా అనంటే దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుడు నీకు ఇచ్చిన ఒక పని ఉంది భూమి మీద, దాన్ని జరిగించటానికే మనం వచ్చాం. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక చిత్తం ఉన్నదండి, ఒక పని ఉందండి. దేవుని కార్యాలు నువ్వు జరిగించాలి, సత్కార్యాలు నువ్వు చేయాలి, దేవునికి ఒక సాక్షిగా నువ్వు బ్రతకాలి, నువ్వు పరిశుద్ధుడుగా మారాలి, పరిశుద్ధమైన కార్యాలు నువ్వు చేయాలి, దేవుని స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన కార్యాలు నువ్వు చేయాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకాలి. దానికోసం మనం వచ్చాం. మన సాక్ష్యం కాపాడుకోవటం కోసం మనం వచ్చాం. మనం పరిశుద్ధులుగా నిలబడటం కోసం మనం వచ్చాం. అది మానేసి మిగతాదంతా ఏదేదో సంపాదించుకోవాలని, అశాశ్వతమైన లోకంలో ఏదేదో పొందుకోవాలని శ్రమ పడితే ఆ శ్రమ అంతా ఏమైపోద్దంట? వ్యర్థమైపోద్ది. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో చాలా చక్కగా వ్రాయబడింది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా, ఇగో లోకాన్నైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు అంటున్నాడు మనల్ని సృష్టించిన దేవుడు. లోకాన్ని మీరు ప్రేమించొద్దు, అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. 16వ వచనం, లోకంలో ఉన్నదంతా, ఇదిగో లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు అన్నాడుగా పైన. లోకంలో ఏముందో చెప్తున్నాడు చూడండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో ఉన్నవంటే ఇగో ఇవన్నమాట. దేవుడు అంతా మంచిదే చేశాడు. చెట్టు, మనం తినేవి, మనం అనుభవించి, అది కాదు చెప్పేది ఇక్కడ. లోకంలో ఉన్నదంతా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటము, వీటితో నిండి ఉంది ప్రస్తుత ప్రపంచం. ఇవి దేవుడు సృష్టించినవి కావు, సాతాను దేవుడు సృష్టించనిది ఏదైనా ఈ లోకంలో ఉందంటే ఖచ్చితంగా అది ఎవరు సృష్టించింది అయి ఉంటుంది? దయ్యం, అపవాది, సాతాను సృష్టించింది అయి ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని ప్రేమించొద్దు. లోకమును దాని ఆశయు గతించుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప మాట అండి. ఈ లోకం నువ్వు అనుభవిస్తున్న లోకం, ప్రియుడా, సహోదరి, సహోదరుడా, ఇదే శాస్త్రం అనుకొని, ఇదే రంగుల ప్రపంచం అనుకొని తిని తాగి సుఖించి ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీవు అనుభవిస్తున్న ఈ లోకమును దాని ఆశయు ఒకానొక రోజు గతించిపోబోతుంది. ఆ దినం రాబోతుంది. దేవుడు ఒక దినాన్ని సిద్ధపరిచాడు, ఏర్పాటు చేశాడు, నియమించాడు. ఆ రోజున నీవు ఏదైతే శాశ్వతం అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో, ఈ లోకమంతా, దాని ఆశలంతా గతించిపోతాయి. వీటిని ప్రక్కన పెట్టి నువ్వు దేనికోసం పుట్టావో, నిన్ను సృష్టించిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ నీవు పరిశుద్ధులుగా ఉంటూ యేసయ్య బాటలో నడుస్తూ ఆయన సత్కార్యములు చేస్తూ కనుక బ్రతికితే, దేవుని చిత్తాన్ని కనుక నీ జీవితంలో నువ్వు జరిగిస్తే, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. తరం గతించిపోయినా, ఆ తరంలో నీవు ఈ భూమి మీద చనిపోయినా జస్ట్ షిఫ్ట్ చేయబడ్డావు అంతే. మరొక పరదైసు అనే విశ్రమించే, నెమ్మది కలిగిన, సమాధానకరమైన స్థలానికి దేవుడిని తీసుకెళ్తా. అక్కడ నువ్వు నిలిచే ఉంటావు. నీకు నాశనం అంతము లేదు. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, మన తరం గతించిపోయినా, ఈ పంచభూతాలు లయమైపోయినా, అతను మాత్రం ఎల్లకాలం నిరంతరం పరలోక రాజ్యంలో నిలిచే ఉంటాడండి. ఇది దేవుడు మనకు చేసిన వాగ్దానం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఈ లోకం కోసం, లోకంలో ఉన్న ఆశల కోసం కనుక నువ్వు ఖర్చు పెడితే ఇదంతా గతించిపోతుంది. నీవు కూడా గతించిపోతావు. నీ బ్రతుకంతా అగ్నిగుండమయమైపోతుంది.
అలా కాకుండా నువ్వు దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగిస్తే నువ్వు ఎల్లప్పుడూ నిలిచి ఉంటావు, నిరంతరం నిలిచి ఉంటావు, నిత్యము నిలిచి ఉంటావు. ఇది దేవుడు మనకు చేసిన వాగ్దానం అండి. ఇది చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 2:10, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన పుట్టుకకు, మన సృష్టికి కారణం ఏంటో తెలుసా? ముందుగా దేవుడు కొన్ని సత్క్రియలు నీ కోసం, నా కోసం సిద్ధపరిచాడంట భూమి మీద. వాటిని జరిగించటానికే మనం పుడుతున్నాం. అర్థం చేసుకోండి. దేవుడు నీ పట్ల, నా పట్ల కొన్ని సత్క్రియలు సిద్ధపాటు చేసి ఈ లోకానికి పంపించాడు. వాటిని చేయటానికి మనం వచ్చామంట. అంతేగాని లోకాశల ప్రకారం మనం బ్రతకటానికి, మన ఇష్టానుసారం బ్రతకడానికి కాదు. అలా గనుక బ్రతికితే లోకంతో పాటు నువ్వు కూడా అంతరించిపోతావు. దేవుని చిత్తాన్ని దేవుడు నీ కోసం ముందుగా ఏర్పరిచినటువంటి ఆ సత్క్రియలను చేయుటలో నీ జీవితాన్ని, ఆయుష్ని, దినాలను కనుక నువ్వు గడపగలిగితే నువ్వు నిరంతరం నిలుస్తుంటావు. నీకు అంతం అనేదే లేదు. దేవుని వాక్యానికి ఎలాగ అంతము లేదో ఆ వాక్యం వలన పుట్టిన నీకు కూడా అంతం అనేది ఉండదు. దేవుడు ఇచ్చేది ఏదైనా ఎలాగ ఉంటుంది తెలుసా అండి? ఇప్పుడు మనం పొలానికి వెళ్తాం. వరి పొలానికి వెళ్ళి చక్కగా ఆ దుక్కేదంతా దున్నేసిన తర్వాత, నీళ్లతో నింపేసిన తర్వాత, అంతా మెత్తగా చేసేసిన తర్వాత, ఆ చెత్త చెదారం అంతా ఏరి పారేసిన తర్వాత ఆ నారుని తీసుకెళ్ళి మనం నాట్లు వేస్తాం కదా. ఆ నాట్లు వేయాలంటే, ఆ నారు మొలవాలంటే ముందు ఏం చేస్తాం? మనం కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి నారు కోసం కొన్ని విత్తనాలను కొంచెం కొంత స్థలంలో మనం వాటిని చల్లుతాం. అది నారుగా మారిన తర్వాత ఆ నారుని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఏం చేస్తాం? నాట్లు వేసి అప్పుడు వరి పొలం పంట మనకు వస్తుంది. నువ్వు నారు కోసం చల్లే విత్తనాలు ఒక బస్తా, 2 బస్తాలు చల్లుతారా? ఎంత చల్లుతారు? ఒక ఎకరం కోసం అయితే సుమారు, ఉదాహరణకు మనం అనుకుందాం, ఒక 10 మానికలు అనుకుందాం. ఉదాహరణకు ఒక ఎకరా నారు కావాలంటే 10 మానికల్లో మనం చల్లామనుకోండి. 10 మానికలు చల్లి వచ్చే నారుని మనం నాట్లు వేసిన తర్వాత, పంట పండిన తర్వాత మళ్ళీ 10 మానికల గింజలే వస్తాయా? 40-50 బస్తాల గింజలు వస్తాయా చెప్పండి? 40-50 బస్తాల వడ్లు వస్తాయి. నువ్వు విత్తిన వడ్లెన్ని, నువ్వు చల్లిన వడ్లెన్ని? 10 మానికలు. కానీ నీకు దేవుడు వాటిని పంటగా ఇచ్చిన వడ్లెన్ని? 40-50 బస్తాలు. నీవు కొద్దిగా విత్తితే నీకు భూమి ద్వారాగా దేవుడిచ్చిన ఫలం ఎంత ఉంది? 40-50 బస్తాలు ఉంది. దేవుడు ఏదైనా మనం కొంచెం ఇస్తే దాన్ని అధికంగా ఆశీర్వదించి సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఒక చిన్న మామిడికాయని తినేసిన తర్వాత ఆ టెంకని మనం నాటామనుకోండి, మామిడి చెట్టు వచ్చిందనుకోండి. ఆ మామిడి చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి? ఒకటే టెంక వేసాం కాబట్టి ఒకటే కాయ కాస్తుందా? కొన్ని వందల కాయలు కాస్తాయి. నువ్వు ఒకటే విత్తనాన్ని విత్తితే ఆ చెట్టు నీకు ఎన్ని విత్తనాలు ఇచ్చింది? కొన్ని వందల ఫలాలను ఇచ్చింది. అంటే దేవునికి మనం కొంచెం ఇస్తే దేవుడు ఆశీర్వదించి మనకు దానికి ఎన్నో ఇస్తాడు. మనం ఒక బస్తా విత్తి, ఒక బస్తా చల్లితే ఒక బస్తాయే వస్తే ఎట్ట బతుకుతారు? భూమి మీద మనుషులు బ్రతుకుతారా చెప్పండి? ఈ భూమి మీద ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు ఇచ్చిన జీవితకాలం, చిన్న జీవితకాలం, 30-40 సంవత్సరాల జీవితకాలాన్ని కనుక నువ్వు దేవుని కోసం విత్తితే, ఖర్చు పెడితే, దేవుడు నీకు ఇచ్చే సమయం ఎంతో తెలుసా? కొన్ని యుగయుగాలు, కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో. నీవు దేవునికి ఖర్చు పెట్టిన విత్తిన సమయం ఎంత? 30-40 సంవత్సరాలే. కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయం ఎంత పరలోక రాజ్యంలో? దానికి బదులుగా కొన్ని కోట్ల సంవత్సరాలు. కాబట్టి దేవుడిచ్చేది ఇంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఇచ్చిన సమయం దేవునికి కొంచెమే, కానీ పరలోక రాజ్యంలో ఆయన ఇచ్చిన సమయం కొన్ని యుగాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు. ఎంత గొప్ప దేవుడు అండి. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 15వ వచనాన్ని చదివితే, కీర్తనల గ్రంథం 118:15, నీతిమంతుల గుడారముల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును,
యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. నీతిమంతుల గుడారంలో అంట రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. నీతిమంతుడుగా నువ్వు మారిన తర్వాత, యేసయ్య రక్తంలోకి వచ్చిన మనం నీతిమంతులుగా మారాం కదా, యేసయ్య రక్తమే ఉచితంగా మనం నీతిమంతులుగా చేసింది కదా. మనం రక్షణ పొందుకున్న ఫ్యామిలీ ఏం చేయాలంట? నీవు రక్షణ పొందుకున్న కుటుంబం అయితే నీది రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం నీ ఇంట్లో వినబడాలంట. నీతిమంతుల గుడారాల్లో, మనం నివసించే గుడారాల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము. నాదం అంటే పాట. ఉత్సహించి సంతోషిస్తూ దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఎల్లప్పుడూ స్తుతించే వారంగా ఉండాలంట, పాటలు పాడే వారంగా ఉండాలంట, దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉండాలంట. అసలు అందుకోసమేనండి మనం పుట్టింది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసునందు విశ్వాసం ఉంచిన నీవు, నీతిమంతుల కుటుంబంలో ఉన్న నీవు, నీ కుటుంబం ఎల్లప్పుడూ సంవత్సరం అంతా ఏం చేయాలో తెలుసా? నీ గుడారంలో, నీ కుటుంబంలో, నీ పిల్లలతో కలిసి నువ్వు రక్షణను గూర్చిన, ప్రభువా మాకిచ్చిన రక్షణను బట్టి, ఇంత గొప్ప రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తున్నామని ఉత్సహిస్తూ సునాదపు పాటలు పాడుతూ ఉండాలి. ఇందుకోసమే మనం పుట్టాం. ఇదే కీర్తన గ్రంథం 116వ కీర్తన 9వ వచనాన్ని చూస్తే, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. భక్తుడు చెప్తున్నాడు చూడు, సజీవులున్న దేశంలో అంట యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతాను. నాకు ఇచ్చిన కాలం అంతా నేను ఎక్కడ గడుపుతానని ఆ భక్తుడు అంటున్నాడు తెలుసా? యెహోవా సన్నిధిలో. యెహోవా సన్నిధిలో నాకు ఇచ్చిన కాలాన్ని గడుపుతాను. అలా గడపటం కోసమే నేను పుట్టాను. అలా గడపటమే దేవునికి ఇష్టం. ఇలా గడపటం ద్వారా నేను దేవుని చిత్తాన్ని జరిగించిన వాడిని అవుతాను. ఇలా దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా నేను నిరంతరం నిలిచే వ్యక్తిగా ఉంటాను. నాకు నాశనం అంటూ అంతం అంటూ ఉండదు అని భక్తుని యొక్క అభిప్రాయం అనమాట. అదే కీర్తన గ్రంథం 116 12, 13 వచనాలు చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్రను మనం ఏమి ఇవ్వలేమండి దేవునికి. మనకిచ్చిన రక్షణను బట్టి మనం స్తుతిస్తూ రక్షణ పాత్రను చేతబట్టుకొని ఎల్లప్పుడూ మన కుటుంబంతో సహా మనం కలిసి సంవత్సరం అంతా ఈ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తాన్ని జరిగిస్తూ సత్క్రియలను జరిగిస్తూ మన జీవితం గడపటమే గొప్ప ధన్యత అండి. దానికోసమేనండి మనం పుట్టాము. అది వదిలేసి ఇంక ఈ లోకంలో నువ్వు ఎంత సమకూర్చుకున్నా, ఎంత ఆస్తిని కూడబెట్టుకున్నా, ఎన్ని పదవులు సంపాదించుకున్నా, సొలొమోను చెప్పినట్టు అదంతా వ్యర్థమే. దానివలన నీకు ఏ మేలు జరగదంట. ఏ మేలు జరగదు. సమస్తం వ్యర్థమైపోద్ది. చినిగిపోయిన సంచిలో వేసినట్టు నీ బ్రతుకు అయిపోద్ది. దేవుని చిత్తాన్ని జరిగించడానికే మనం పుట్టాం. మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన ఎల్లప్పుడూ స్తుతించడానికే మనం పుట్టాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు జరిగించడానికే మనం పుట్టాం. దేవుణ్ణి సంతోషపరచడానికే మనం పుట్టాం. ఆయనకు సాక్షులుగా బ్రతకటానికే మనం పుట్టాం. ఆయన ప్రేమను లోకానికి మన ద్వారా పరచడానికే మనం పుట్టాం. గొప్ప సాక్షులుగా మనం ఆయన కోసం నిలబడాలి. దేవుని ప్రేమ మన ద్వారా లోకానికి చూపించడం కోసమే మనం పుట్టాం. ఇది కాకుండా ఇదంతా పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే తరం వెంబడి తరం వెళ్ళిపోద్ది. ఆ తరంలో నువ్వు కూడా కొట్టుకొని నీ జీవితం కూడా ముగించబడిద్ది. చివరికి ఈ లోకం కూడా ముగించబడిద్ది. నీ అడ్రస్ పూర్తిగా అగ్నిగుండం పాలైపోద్ది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చే ఆయుష్ను దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం నువ్వు వాడితే నిరంతరం పరలోక రాజ్యంలో నువ్వు ఆనందపడుతూ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటావు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారిని రక్షింపబడతారు. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.